మిత్రులారా, ఈ ఛానళ్ళు టీవీ ఛానళ్ళు ఎవరికి వంతపాడుతున్నాయి మీకు అర్థమవుతుందా? ఎవరిని మోస్తున్నాయి మీకు అర్థమవుతుందా? రోజు ఎవరి వార్తలు ప్రసారం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా? ఒకే ఒక రెండు వర్గాల వార్తల్ని ఈ టీవీ ఛానళ్ళల్లో ఒకటే అదే పదే కొన్ని సంవత్సరాల నుంచి అధికారం వాళ్ళదే, వార్తలు వాళ్ళవే. మంచి వార్తలను ఎప్పుడైనా ఇవ్వంగా చూసిర్రా మీరు? ఈ సమాజాన్ని అప్పులు లేని సమాజం చేద్దామనంటే ఒక్కడన్నా డిబేట్ పెడతాడా? పెట్టరు. టీవీ ఛానళ్ళన్నీ కూడా ఎవరి మోచేతి నీళ్లు దాగి ఎవరి వార్తలు ప్రసారం చేస్తున్నాయో ప్రతిరోజు చూస్తుంటే అర్థమైతేనే ఉంది. నిరుపేదల వార్తలు ఎప్పుడైనా ప్రసారం చేసిర్రా మీరు? పేదల హక్కులకై పోరాటాలు చేసేటువంటి వీరులను, యోధులను ఎప్పుడైనా చూపించిర్రా మీ ఛానళ్ళల్లో? ఎప్పుడు చూసినా వాళ్ళనే, వీడు పోతే వాడు పోతే వీడు పోతే ఆడు ముఖ్యమంత్రి, ఆడు పోతే వీడు ముఖ్యమంత్రి. మీరే ముఖ్యమంత్రులు లెక్క వెళ్ళాలి, కానీ ఇంకొకరు రావడాన్ని మీరు సైకిల్ చేయరని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ ఛానళ్ళు ఒక రకంగా ఒక రెండు వర్గాలకే బానిసలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ఛానళ్ళల్లో వచ్చేటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రజలు మీరు గ్రహించాలని కూడా తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, చాలామంది మహానుభావులు చెప్పారు టీవీ ఛానళ్ళన్నీ కూడా బద్ధ వ్యతిరేకం ఎస్సీ ఎస్టీ బీసీలకు. వీళ్ళ ఏమాత్రం వార్తలు రావు, వీళ్ళు ఏం మాట్లాడినా చెప్పరు. ఈ సమాజంలో ఒక వర్గం వాళ్ళు మాట్లాడినా చేస్తారు. తండ్రి కొడుకు పంచాయతీ పెట్టుకున్నా వాళ్ళే ఇస్తారు, అన్నశీల పంచాయతీ పెట్టుకున్నా వాళ్ళే ఇస్తారు, కొడుకు తండ్రి పంచాయతీ పెట్టుకున్నా వాళ్ళే ఇస్తారు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ తెలంగాణలో కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తండ్రి కొడుకుల వార్తలే, ఈయన ఒక వర్గం వార్తలే. అన్ని వార్తలల్లా అంత బోగస్ అని మీకు తెలియజేసుకుంటున్నా. ఈ టీవీ ఛానల్ నమ్ముకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ముందుకు పోరని తెలియజేసుకుంటూ మీ యాదగిరి రాజగోగి, భువనగిరి పార్లమెంటు కంటెస్టెడ్ ఎంపీ.